నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు. పెట్టుబడులను 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అంటే పారిపోయే విధంగా పెట్టుబడిదారులను బెదిరించడం, వాళ్ళను ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అట్లాంటి టైంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు రావాలని కూడా లోకేష్ గారు కష్టపడుతున్నారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, లోకేష్ గారు ఓ పక్క కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం కోరుకుంటున్నారు. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ సరైన ప్రాంతం లేదు. హైదరాబాద్ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రాంతం అంటూ లేదు. ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక రాజధాని కావాలి అనే దిశతో ముందుకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా రాజధాని ప్రాంతం కావచ్చు, వైజాగ్ ఐటీ రంగం కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇంకా రెడీమేడ్ కంపెనీలు కావచ్చు, 3 ప్రాంతాలను చూసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. అట్లే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోయినప్పుడు కూడా అక్కడ పరిస్థితులను చెప్పి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఏమిటంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి రండి, పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చెప్తున్నారు. ఏమిటంటే సిఏఐ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు కూడా ఒకసారి చూసుకున్నాం. ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు రండి, చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి అని సీఎం చంద్రబాబు గారు అంటున్నారు. ఏపీలో అపార అవకాశాలు, మాకు సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన యువశక్తి, స్పీడ్గా అనుమతులు, విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలిరండి, ఢిల్లీ సిఏఐ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు, సంస్కరణల శిల్పి చంద్రబాబు అని కేంద్ర మంత్రి గారు పీయూష్ గోయల్ అంటున్నారు. ఎందుకంటే సిఐఐ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు వేదికపై ఇంకా సిఐ అధికారులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు కోరుతున్నాను. పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ట్రాక్ రికార్డు ఉంది. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, ఏరోస్పేస్ హబ్బులు మాకు ప్రాధాన్యత రంగాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగుంటే మన లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే ఆయన కష్టపడుతున్నాడు, ఆయనేం ఉండట్లేదు. లోకేష్ గారు ఏం పెడుతుందంటే పెట్టుబడులతో ఏపీకి రండి, దిగ్గజ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం, ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం పెట్టండి, పూర్తిగా సహకరిస్తాం, ప్రధాన యూనిట్తో పాటు ఇంటిగ్రేటెడ్ కష్టాలను కూడా ఏర్పాటు చేయండి, ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి ప్రతిపాదన, ఢిల్లీలో ఆ సంస్థ చైర్మన్ ఎంపీలతో భేటీ. చూడండి, లోకేష్ గారు ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా, పెట్టుబడులతో రాండి, మీకు తీర ప్రాంతాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కువ ఖాళీ ప్లేసు, వాతావరణం కానీ చాలా బాగుంటుంది, చుట్టూ మీకు అన్ని విధాల సహకరిస్తామని పెట్టుబడులు పెట్టండి అనేది కూడా లోకేష్ గారు ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో చూస్తే పౌర సరఫరాల విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ గారు ఎయిర్ బస్ వాళ్ళకు ప్రతిపాదన చేశారు. రండి, చూడండి, పెట్టుబడి పెట్టండి, మీకు నచ్చితేనే పెట్టుబడి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్ని అవకాశాలు ఉన్నాయి, రాండి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ విశాఖ భాగస్వామ్య సదస్సుకు కూడా
అందరినీ రమ్మంటున్నారు. ఈ నెలలో విశాఖలో పెట్టుబడులదారుల సదస్సు నడుస్తుంది. ఆ సదస్సుకు అందరూ రావాలని కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నవంబర్ 14, 15 తేదీల్లో సిఐతో కలిసి విశాఖలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం సాధారణంగా ఆహ్వానించారు. ఈ విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు ఈ నెల 14, 15 తేదీల్లో అందరూ రాండి, పాల్గొనండి, చూడండి, నచ్చితేనే పెట్టుబడి పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 4 దడవల సీఎంగా పనిచేసి రికార్డు సీఎం, పెట్టుబడులకు సీఎం, అట్లాంటి సీఎం ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా అని చూడండి. ఆయన ఓ పక్క సంక్షేమం, ఓ పక్క డెవలప్మెంట్, అన్నీ రెండును చూసుకుంటూ పోతూ చేస్తున్నారు. ప్రజలకు సూపర్ 6లు అమలు చేసుకుంటూ పింఛన్లు 1వ తారీఖు 4,000 రూపాయలు 1వ తారీఖు ఇచ్చేస్తారు. అట్లా అన్నీ ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు తల్లుల ఖాతాల్లో డబ్బులు కావచ్చు, రైతులు డబ్బులు కావచ్చు, సిలిండర్లు కావచ్చు, అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అదే ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం సాధారణంగా ఆహ్వానించారు. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి, సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మించగలమని ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే మేము స్వర్ణాంధ్ర విజన్ 2047కు రూపకల్పన చేశాం. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా విజన్ లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ను అభివృద్ధి చేస్తున్నాం. రేవులు, విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, మీకు కావాల్సిన ఓడరేవులు ఉన్నాయి, విమానాశ్రయాలు ఉన్నాయి, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం, అన్ని విధాలా ఉన్నాయి మా దాంట్లో. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. విద్యా, వైద్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పటి నినాదం. P4 ద్వారా అది సాధ్యమని స్పష్టం చేస్తున్నాం. అట్లాగే సహజ పర్యాటక ప్రాంతాలు, వనరులు, తీర ప్రాంతాల్లో ప్రపంచ ప్రమాణాలతో పోర్ట్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారండి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు అందరూ రావాలని, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో చూడాలనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అభివృద్ధికి చిరునామా, అధునాతన సాంకేతికను నమ్ముతారు గోయల్. అంతకుముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు జీవితాలను మార్చిన సంస్కరణ శిల్పిగా అభివర్ణించారు. దేశంలో అభివృద్ధికి ఈయన చిరునామా అని కొనియాడారు. ఏపీలో 7వసారి సిఐ సదస్సును నిర్వహించడమే రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన చేసుకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఆయన అధునాతన సాంకేతికను నమ్ముతా అన్నారు. విశాఖ, ఊరవకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాల్లో ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారని కూడా చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా అన్నారు. అదేనండి, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం వేట సాగించారండి. దీన్ని అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.